హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం మరికొందరికి రీచ్ అవుతుందండి. ఇంకా మా పక్కింటి ఆమె వాళ్ళ పాప బర్త్డే అని మిక్చర్ చేయమందండి. ఇంకా అందుకని వెళ్ళాను. ఇంకా ముందుగా అయితే 1 కిలో శనగపిండిని అయితే తీసుకున్నానండి. శనగపిండి తీసేసుకొని అందులో కొంచెం 2 లేదా 4 టేబుల్ స్పూన్ల ఉప్పునైతే యాడ్ చేశానండి. ఇందులోనే వంట సోడా అండి, ఇది చిన్న స్పూన్ అండి, అందుకే 2 స్పూన్లు వేశాను. వేసి బాగా ఉప్పు అంతా దానికి పట్టేలాగా కలిపేసుకోవాలి. మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఇలా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకుందామండి. ఇది బజ్జీ పిండిలాగా కాదండి, కొంచెం లూజ్గానే ఉంటుంది కదా బూందీకి అంటే. ఇంక ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ పడతాయండి, ఇది గట్టిగానే ఉంది కదా. ఇంకా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుంటున్నామండి. ఇంకా బర్త్డే సాయంత్రమే అన్నదండి, అందుకే నేను ఉదయాన్నే 10కి అయితే వెళ్ళానండి. వెళ్ళేసి 1 అయ్యిందండి వచ్చే వరకు, మొత్తం చేసే వరకు. ఇంక ఈ విధంగా కొన్ని నీళ్ళు వేసుకుంటూ నేను చూపించిన విధంగా పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. జారుడుగా కొంచెం తిక్కే ఉందండి, ఒకసారి వేసి సరిగా తిక్కునెస్గా వస్తే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇంకా స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసామండి. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. కొంచెం అయితే వేసి చూస్తాను, ఫ్రై అయిందండి, పైకి వచ్చేయాలి ఈ విధంగా. ఇంక ఇప్పుడైతే బూందీ గంటె తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇలా రౌండ్స్గా పడుతుందండి. ఇంకా పైన గ్యాస్ మీద లేట్ అవుతుందని ఇంకా కింద అయితే పెట్టేసామండి. ఇంక ఇప్పుడు ఏదైతే తీసేసుకుందామండి. మొత్తం ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలండి. ఇంకా కింద అయితే స్టవ్ పెట్టేసామండి. ఇంక ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా మొత్తం ఈ విధంగానే చేసేసుకుందాం. ఇంకా మొత్తం ఎల్లో ఉంటే బాగుంటుందని కలర్స్ అయితే కలిపానండి. ఇంక ఇదైతే ఆరెంజ్ కలర్ అండి. ఇంకా ఆరెంజ్ కలర్ అయితే కలిపేసాను. ఇంక ఈ విధంగా 2-3 వాయలు ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇంకా తర్వాత కొంచెం పిండి గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడైతే గ్రీన్ కలర్ వేసేసానండి. ఇలా కలర్స్గా ఉంటే మనకి సేమ్ స్వీట్ షాప్లో తెచ్చుకున్నట్టే ఉంటుందండి. ఇంక ఇది కూడా మొత్తం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా బూందీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అది పక్కకు పెట్టేసి ఇంక ఇప్పుడైతే వేరే కడాయి పెట్టేసామండి. ఇంకా పల్లీలు అండి, 1/2 కిలో పల్లీలు తీసుకున్నాము. పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అయినా చేదు వచ్చేస్తుంది. చూసుకుంటూ కలిపేసుకోవాలి. చూసేయండి, మనం 3 కలర్ల బూందీ రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయండి, తీసేసుకుందాం పక్కకి. ఇంక ఈ గంటె కొంచెం లూజ్ ఉందండి, కదులుతూ ఉంది చూడండి, అటు ఇటు కదులుతూ ఉంది. ఇంక ఈ పల్లీలు అయితే మొత్తం తీసేసుకున్నాను. 1/4 కిలో పుట్నాలు తీసుకున్నానండి. ఇంక ఈ పుట్నాలు కూడా కొంచెం నూనెలో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి, అంతే. లేదన్న వాళ్ళు అలాగనే వేసేసుకోవచ్చు. ఇంక ఇవి కూడా తీసేద్దామండి. తీసేసి మొత్తం ఒక దాంట్లో వేస్తున్నానండి. మొత్తం వేయించినవన్నీ ఒక ప్లేట్లో. ఇప్పుడు మసూర్ దాల్ అండి, ఇవి రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే ఒక క్లాత్లో, పొడి క్లాత్లో కొంచెం తేమ పోయేదాకా ఉంచేసుకోవాలండి. అప్పటికప్పుడు అంటే కాదండి ఇది. ఇంక ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇంక ఇది కూడా తీసేసుకోవచ్చండి. ఇంక ఇది కూడా తీసేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేసుకుంటానండి. ఇంకా అవి కూడా ఫ్రై చేసేసుకొని తీసేసుకొని ఇంక ఇప్పుడైతే అటుకులు వేస్తున్నాను. ఇంక ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇది నూనె బాగా లాగుతుందండి. ఇప్పుడు ఇది కూడా తీసేసుకొని ఇంక ఇప్పుడైతే కరివేపాకు, వెల్లుల్లి దంచుకొని
వేసుకున్నానండి. ఇంకా వెల్లుల్లి కూడా నూనెలో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అది బాగుంటుందండి. ఇంక ఇప్పుడు మొత్తం అయిపోయిందండి. చూడండి కరివేపాకు వెల్లుల్లి ఇందులోనే వేసాను. ఇంక ఇప్పుడు అటుకులు అన్నీ ఒక దాంట్లో వేసాను కదా, పల్లీలు అవి ఇవన్నీ వేసేసి ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటే ఇంకా మనం కారం ఉప్పు ఏమైనా మసాలాలు కలుపుకోవచ్చండి. మసాలా అనేది ఏమీ వేయట్లేదు, వాళ్ళు కారం ముందే అన్ని మసాలా మిక్స్ చేసి కలుపుతారంట. ఇంకా ఆ కారమే యూస్ చేస్తున్నామండి. ఇంక ఇప్పుడైతే 2 స్పూన్లు వేసింది కారం. చూడండి మసాలా కారం అంట ఇది. ఇంక ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు మసాలా కారం ఎలా ఉంటుందో. చూడండి ఈ విధంగా ఉంటుందంట అండి. ఇంక ఇప్పుడు ఈ కారం ఉప్పు మొత్తం వేసేసి కలిపేసుకున్నామండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే మనం హ్యాపీగా ఇంట్లోనే పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారండి. ఇంకా మనకు కూడా ఇంట్లో తినడానికి ఏమి లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే టైంపాస్ అయితే అవుతుందండి. మీకు కూడా కావాలంటే చెప్పండి.